ఈరోజు మన వీడియోలో వేగేశ్వరపురం అనే గ్రామాన్ని మీ అందరికీ చూపించాలనుకున్నానండి. ఈ వేగేశ్వరపురం అనే గ్రామం తూర్పుగోదావరి జిల్లా తాళపూడి మండలంలో వేగేశ్వరపురం అనే గ్రామం నుండి ఈ గ్రామం చాలా అందమైన ప్రదేశం అండి. ఎందుకంటే గోదావరి పక్కనున్న ఈ గోదావరి నది తీరమంతా కూడా షూటింగ్స్కి వీటికి చక్కని ప్లేస్ కాబట్టి ఇక్కడ షూటింగ్ చేస్తూ ఉంటారండి. మనకు కనిపిస్తున్నది వేగేశ్వరపురం పంపింగ్ స్కీమ్ అండి. ఇక్కడ కాలువ ఉంటుందండి. ఈ కాలువ ప్రతిరోజు కూడా పైపు వదులుతూనే ఉంటాడండి. నేను చిన్నగా ఉన్నప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడు ప్రతి ఆదివారం కూడా ఇదే కాలంలోకి వచ్చి స్నానం చేసి వెళ్ళేదండి. చాలా హ్యాపీ అనిపించేది. మీలో ఎవరికైనా సరే ఇలాంటి మధురానుభూతులు చిన్న వయసులో మనం చేసిన ఎంజాయ్మెంట్ కనుక గుర్తొచ్చి కాలంలో స్నానం చేసిన అనుభవాలు గట్టిగా మీలో ఎవరికైనా ఉంటే కనుక వాళ్ళ కామెంట్ బాక్స్లోకి వచ్చి కామెంట్ చేయండి. ఇలాంటి ఎంజాయ్మెంట్ మళ్ళీ మళ్ళీ మనకి రాదు. చిన్న ఏజ్లో ఎంతో అనిపించుంటాము. ఇప్పుడు మనకి బరువు బాధ్యత అని లేకపోతే ఫ్యామిలీ అన్నీ ఉండడం వల్ల ఇలాంటి విషయాలన్నీ మనం మర్చిపోయి ఉండొచ్చండి. మనకు కనిపిస్తున్న విజువల్స్ అయితే వేగేశ్వరపురం వెంకటేశ్వర స్వామి దేవాలయం అనేది. ఈ ఆలయం చాలా బాగుంటుంది. 2 రోజులైతే పండుగ జరుగుతుంది. ఈ 2 రోజులు కూడా ఎలా ఉంటుందంటే ఇసుకైతే రాళ్ళంత జనం వస్తారండి. చాలా బాగుంటుంది. ఈ తిరణాలు చూసేటప్పుడు ప్రతి ఒక్కరికి కూడా అబ్బా ఏముందర బాబు పండగ అన్న ఫీలింగ్ ఉంటుందండి. తాళపూడి మండలంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ గుడి దగ్గరికి వస్తారండి. ఆ తీర్థం రోజుని ప్రతిదీ దొరుకుతుందండి. ఇక్కడ చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది. చాలా ప్రోగ్రామ్స్ చేస్తారు. ఆర్కెస్ట్రా అని, రికార్డింగ్ డ్యాన్స్ అని ఇలాగ చాలా ఉంటాయండి. ఇవన్నీ కూడా నైట్ అంతా కూడా ఫుల్ ఎంజాయ్మెంట్ చేసి చక్కగా తీర్థంలో అన్నీ చక్కగా ఉంటుందండి. లవర్స్కి కూడా మంచి బాగుంటుంది ఆ తీర్థం అది. చూడండి మనకు కనిపిస్తున్న విజువల్స్ అన్నీ కూడా లోపలికి వెళ్దాం అనుకుంటే లోపల గేట్లు కట్టి అన్నీ లాక్ చేసి ఉన్నాయండి. కరెక్ట్గా మనం గుడి తెరిసే టైం కాకోకుండా మామూలుగా ఈవినింగ్ టైంలో వెళ్ళడం జరిగింది కాబట్టి మనకి లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు. అందుకే ఇలాగ నేను బయట నుండి చూపిస్తున్నానండి. మనకి ఈ విజువల్స్ అన్నీ కూడా గోదావరి గట్టు పక్కన ఉంటాయండి. అన్నీ కూడా మనం గట్టు మీద ఉన్న ఈ మంచినీటి రేవు దగ్గరికి అయితే వెళ్ళడం జరుగుతుందండి. చూస్తూనే ఉండండి. అందరికీ నమస్తే. హరివిహరి ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో మనం ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి వేగేశ్వరపురం అనే గ్రామంలో ఒక గోదావరి నది ఉంటుందండి. గోదావరి నది పక్కనే మంచి మంచి లొకేషన్స్ ఉంటాయండి. ఆ లొకేషన్లో మంచు మనోజ్ నటించినటువంటి శౌర్య అనే మూవీ లొకేషన్స్ చాలా వరకు కూడా అక్కడే తీయడం జరిగిందండి. ఆ లొకేషన్స్ అన్నీ కూడా మీ గురించి నేను ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటున్నానండి. ఈ వీడియోని స్కిప్ చేసి చూడదండి, లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో చాలా బాగుంటుంది. ఇంకా మనం ఏ మాత్రం లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. వీడియో అయితే చూస్తూనే ఉండండి. మనకి కనిపిస్తున్న ఈ మంచినీటి రేవులో చాలా షూటింగ్స్ జరిగినాయండి. అయితే పాత షూటింగ్స్ మనకేం గుర్తులేదు కాబట్టి రీసెంట్గా జరిగిన 2 షూటింగ్స్ మాత్రం ఇక్కడ జరగడం జరిగిందండి. అయితే శౌర్య మూవీ మంచు మనోజ్ గారు నటించినటువంటి మూవీ ఒకటేనని రాజేంద్ర ప్రసాద్ను నరసింహారావు నటించినటువంటి అనుకోని ప్రయాణం షూటింగ్ క్లైమాక్స్ సీన్స్ కూడా ఇక్కడే చూపించారండి. ఇక్కడే తీయడం జరిగిందండి. ఎందుకంటే ఇక్కడ ఆ శివుని విగ్రహం ఉండదండి. చూడడానికి అయితే 2 కళ్ళు సరిపోవు, అంత బాగుంటుంది. లొకేషన్ కూడా ఈ చెట్లు ఉండడం వల్ల చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ షూటింగ్కి చాలా అనుకూలమైన ప్లేస్ అండి ఇది. నేను ముందుగా శౌర్య మూవీలో నుంచి ఒక క్లిప్పింగ్ చూపిస్తాను, చూడండి. అలాగే సార్. అగ్రహారం పోనీరా. అగ్రహారమా? నేనా? 5 రూపాయలు ఎక్కువ ఇస్తా, పోనీరా బాబు. ఏడ్చినట్టు. ఈ షూటింగ్ చేసే వాళ్ళకి ఇలాంటి ప్లేసెస్ అన్నీ ఎలా తెలుస్తాయో తెలియదు కానండి. గోదావరి పక్కన ఉన్న వాళ్ళకి మాకే పెద్దగా ఐడియా లేదు. కానీ వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఇలాంటి మంచి మంచి స్పాట్స్ని చూసి సినిమాలో చూపించడం అనేది మాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇది మనం చూపిస్తున్న ఈ మంచినీటి రేవులో ఈ శివుని బొమ్మ మెయిన్ అట్రాక్షన్ అండి. ఈ బొమ్మను చూపించుకుంటూ ఈ సినిమా షూటింగ్ ఇక్కడ జరిగితే కనుక ఆ సినిమా చాలా బాగా ఆడుతుంది అనేసి ఇక్కడ డైరెక్టర్లకు కానీ నిర్మాతలకు కానీ అదొక నమ్మకం అనుకుంటుంది. ఈ సైడ్ వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ ఇలాంటి మంచినీటి రేవుల్లోనూ చాలా మంచి మంచి షూటింగ్ జరుగుతూ ఉంటాయండి. ఇలా షూటింగ్ జరిగినప్పుడు అవి వాళ్ళకి చాలా మంచి అనిపిస్తూ ఉంటుంది. ఇదే మంచినీటి రేవులోనూ అనుకోని ప్రయాణం షూటింగ్ మూవీ లొకేషన్ క్లిప్పే చూపిస్తాను, అది కూడా చూడండి. ఇదే మంచినీటి రేవులోనూ పాత సినిమా ఒకటి తల్లిదండ్రులు బాలకృష్ణ మూవీ కూడా తీయడం జరిగిందండి. చాలా సూపర్గా ఉంటుంది మూవీ అది. ఇలాగ 1 కాదు 2 కాదండి, ఇలాగ గోదావరి పంటి మీద వెళ్తూ వెళ్తూ ఇలాగ పూడిపల్లి, పాపికొండలో
ఇలాగ పోలవరం అన్ని దాటుకుంటా కూడా మూవీస్ అన్ని చాలా షూటింగ్ జరిగిన ఉంటాయండి ఇక్కడ. ఈ రేవు శ్మశాన వాటిక కూడా అనేది. ఈ శ్మశాన వాటికలోను చాలామంది మొన్న అనుకోని ప్రయాణం షూటింగ్ కూడా అది నరసింహారావు గారిని ఆ కట్టెల మీద కాల్చే సీన్ కూడా ఇదే ప్లేస్లో తీయడం జరిగిందండి. ప్లేస్ అయితే సూపర్ ఉంటుంది, మామూలుగా ఉండదు. ఇక్కడ రావాలనుకుంటే మాత్రం రాజమండ్రి నుంచి 23 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి వేగేశ్వరపురం అనే గ్రామం. చాలా బ్యూటిఫుల్ లొకేషన్ ఇది. గోదావరి నది తీరాన ఉన్న ఈ ప్రాంతం అంతా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మంచు మనోజ్ను రెజీనా అనే హీరోయిన్ కొన్ని సీన్స్ ఇక్కడ తీయడం జరిగిందండి. ఆ సీన్స్ కూడా మీకు క్లిప్పింగ్ చూపిస్తాను, చూడండి. చూసారు కదండి మూవీ లొకేషన్స్ అయితే ఎలా ఉన్నాయి, మంచిగా ఉన్నాయా? ఈ ఏరియాలో చెట్లు కూడా చూడండి ఎలాగో వంగి ఏదో లేడి కొమ్మిలాగా ఉన్నాయి. ఈ లొకేషన్లో షూటింగ్ చేయడానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారండి. ఈ గోదావరి సైడే కాదు, మొత్తం ఈ ఏరియాలో ఏ లొకేషన్ షూటింగ్ జరిగినా కానీ మీకు నేను చూపిస్తానండి. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన యూట్యూబ్ ఛానల్ చూస్తూ కూడా ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూడంగానే ఒక లైక్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వచ్చే వరకు కూడా నా ఛానల్ని వాచ్ చేస్తున్న ఫ్రెండ్స్ అప్పటికి అందరికీ కూడా జై హింద్.